పాదుకా పూజ. ఈ కుంభాభిషేక మహోత్సవం ఏర్పాట్లకు కారకులైన వారి ఉత్సాహం, సేవయందు ఆసక్తి, విశ్రాంతి ఎరుగని దీక్ష పొగడదగినవి. ఆశ్రమవాసులు, పోలీసు వారు, అనేక పాఠశాలల స్కౌట్లు, వాలంటీర్లు, శతాధికులైన రమణ భక్తులు రాత్రిందినములు శ్రమపడి కార్యం జయప్రదం చేశారు. అందులో ప్రముఖులను సత్కరింపదలిచి సర్వాధికారి నిరంజనానంద స్వాములు 18వ తేదీ నుండి వైదిక ఋత్విజులకు, గురుకులకు, ఆశ్రమవాసులకు, శ్రమించిన తదితర భక్తులకు తగినట్లు బహుమతులు ఇవ్వడానికి ఆరంభించారు. అందులో ముఖ్యమైనది దేవాలయ శిల్పాచార్యుడైన వైద్యనాథ స్థపతిది. వారికి ఇచ్చినది శ్రీవారి చిత్రపటం గల బంగారు పతకం. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిరంజనానంద స్వాములు ఆ స్థపతిని భక్తుల మధ్యనున్న భగవాన్ సన్నిధికి రప్పించి శ్రీవారి చేతనే ఆ పతకం స్థపతికి ఇప్పించారు. ఆ స్థపతి భక్తిపరుడై భగవానునికి ప్రణమిల్లి, భగవాన్ సన్నిధిలో ఈ సేవ చేయగల మహాభాగ్యం నాకు లభించింది. ఈ పథకం మా కులదైవంగాను ఇలవేలుపుగాను పూజించబడేలాగున భగవాన్ ఆశీర్వదించాలి అని ప్రార్థించారు. భగవాన్ ఆదర దృష్టితో వారిని ఆశీర్వదించారు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 20వ తేదీ ఉదయాన గిద్దలూరి సాంబశివరావు గారు శ్రీ మాతృభూతేశ్వర సన్నిధి ముఖమండపంలో నిరంజనానంద స్వామికి పూజ చెయ్యాలని సంకల్పించారు. పాదపూజ చెయ్యాలని సంకల్పించారు. క్రొత్తది కాషాయం తెచ్చి పాదపూజకు కావలసిన సామాగ్రి సిద్ధపరిచి భగవాన్తో మనవి చేసి శ్రీవారచటికి దయచేసి యోగాసీనులైన వెనుక తోడి భక్తులతోనూ బ్రాహ్మణ సమితితోనూ నిరంజనానందులను బలవంతపరిచి తీసుకుని వచ్చి మండపం మధ్యన మేజా మీద కూర్చోబెట్టారు. నిరంజనానంద స్వామికి శరీరం కంపించి, ఓహో, మీరంతా నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? చాలు చాలు మీ భక్తి, నేను ఈ పూజకు అంగీకరించను. దేహాభిమానం పోయిన వారికి పాదపూజ కానీ తదితరులకు కాదు, నేనందుకు అనర్హుడను అంటూ ఆసనం దిగి కింద చతికిలబడ్డారు. సాంబశివరావు గారు విడవక బతిమాలు సాగారు. వీరికా సంకటం. ఈ సందిగ్ధావస్థలో చట్టున ఏదో స్ఫురించినట్లు స్వామి ముఖం వికసించింది. గద్గద స్వరంతో, మీరిక విడవరన్నమాట. అయితే ఆ లింగం వద్ద భగవాన్ పాదుకలున్నవి, అవి తెచ్చి పూజించండని పాఠశాల వటువును చూసి అవి తెమ్మన్నారు స్వామి. ఒక భక్తుడు ఆ పాదుకలు కుంభాభిషేకానికి ముందే చేయించి వెండి తొడుగు వేసి తెస్తే భగవాన్ పాదాలు ఆనించి ఇచ్చారు. అవి లింగం వద్ద ఒక పల్లెంలో పెట్టి పూజిస్తున్నారు. సర్వాధికారి ఆజ్ఞానుసారం బ్రాహ్మణ బాలకులు ఆ పల్లెం తెచ్చి వారి ముందర పెట్టారు. అప్పుడు ఆ సాంబశివరావు గారు మంత్రయుక్తంగా అభిషేకం చేస్తే భక్తిపరులై నిరంజనానంద స్వామి ఆ పాదుకలు తుడిచి పల్లెంలో పెట్టారు. పూజ జరిగింది. కాషాయం ఆ పాదుకల మీద కప్పి పల్లెం నిరంజనానందులకు అందిస్తే అందుకని కళ్ళకద్దుకొని ప్రసాదంగా కాషాయం గ్రహించి, ఇదిగో వినండి, మీ నిర్బంధం వల్ల ఈసారికి ఈ పాదుకా పూజకు అంగీకరించానని మరెప్పుడు ఎవ్వరూ చెయ్యరాదు. భగవాన్ సన్నిధిలో ఇలాంటివేవీ పనికిరావన్నారు స్వామి. కుంభాభిషేకం దినం మొదలు ప్రతినిత్యం మహన్యాసపూర్వకంగా అభిషేకాదులు జరపబడుతున్నాయి. వైశాఖ శుద్ధ చవితి సోమవారానికి సరి అయిన తేదీన మండలాభిషేకం జరగగలదు. సచ్చిదానంద స్వరూపులైన భగవాన్ సన్నిధిలో జరిగిన ఈ మహాకార్యం యుధిష్ఠిరుని రాజసూయాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు సుమా. తమ సన్నిధిలో ఇన్ని పనులు, ఇన్ని విధులు జరుగుతూ ఉన్నప్పటికీ తాము సాక్షి మాత్రంగా ఉండి అన్నీ చూస్తూ వింటూ సరిసరి అని తల ఊపుతూ సాక్షాత్తు సదాశివుని వలె ఆసీనులై కృపా వీక్షణాల వల్లనే వచ్చేవారందరినీ ఆదరిస్తూ అవ్యయానంద సాగరంలో ఓలలాడించారు భగవాన్.